హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యూకే వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి డ్రీమ్ హై ఎండ్ మొబైల్స్. సో హై ఎండ్ మొబైల్స్లో మెయిన్ లీడర్స్ వచ్చేసి యాపిల్, శాంసంగ్ అండ్ వన్ ప్లస్. సో ఈ హై ఎండ్ మొబైల్స్ ఎలా తీసుకోవచ్చు అంటే యూకేలో అంత ఈజీనా? సో ఒకసారి లుక్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం చేసేది ఒక కాంట్రాక్ట్ బేసిస్లో ఒక సిమ్ అనేది తీసుకోవాలి. సో అప్పుడు మనకి క్రెడిట్ స్కోర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ క్రెడిట్ స్కోర్ జనరేట్ అవుతుంటే మనకి ఒక 3 months తర్వాత మనకి ఇంకా మన క్రెడిట్ చెక్ చేసి మనకి డివైజెస్ అనేది మన కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇస్తారు. సో దానికి మంత్లీ ఇంత ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అంటే మనం వేరే క్రెడిట్ కార్డ్స్తో తీసుకుంటే దానికి ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. బట్ కాంట్రాక్ట్ బేసిస్లో మనం మొబైల్ తీసుకున్నట్లయితే చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. సో అంటే ప్రతి నెట్వర్క్ మనకి ఫోన్స్ ఇస్తుంది అంటే అలా కాదు. సో అది బేసిస్. ఇక్కడ యూకేలో అంటే నేనుండే ప్లేస్ వచ్చేసి ఎడింబ్రా. సో ఇక్కడ ఫోన్ తీసుకోవాలంటే మెయిన్గా స్కై. సో స్కైలో అయితే మనం ఇనిషియల్గా ఏమి డౌన్ పేమెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనం గుడ్ థింగ్ ఏంటంటే సిమ్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. వేరే సిమ్స్కి అయితే వేరే నెట్వర్క్స్ కానివ్వండి, వేరే ఇప్పుడు లైక్ ఈ ఉన్నాయి, 3 ఉంది, ఇక్కడ O2 కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఫోన్స్ అనేది ఇస్తారు. సో వాళ్ళకి ఏంటంటే సిమ్ తీసుకున్నప్పుడు మనం ఇనిషియల్గా కొంత పేమెంట్ అనేది చేస్తాం. సో స్కైకి అయితే ఏ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లీడింగ్ ఫోన్ వచ్చేసి ఐఫోన్ 16 Pro Max కదా. సో ఐఫోన్ 16 Pro Max నార్మల్గా ఒక 3 years పీరియడ్ కాంట్రాక్ట్ తీసుకున్నట్లయితే మంత్లీ £36 అనేది పే చేస్తున్నాం. సో స్కైలో అయితే ఓన్లీ £36 మంత్లీ పే చేస్తే మనకి మొబైల్ అనేది ఇస్తారు. సో అది డిఫరెంట్ నెట్వర్క్స్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది. ఇప్పుడు లెట్సే ఇప్పుడు 3 ఉంది. 3కి అయితే నార్మల్గా సిమ్ ప్రైస్ ఒక £24 ఉంది, ప్లస్ డివైస్ ప్లాన్ వచ్చేసి 36. సో మనం 60 ఓవరాల్ మంత్లీ పే చేస్తాం. వోడాఫోన్ అయితే ఇంకో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వోడాఫోన్ అండ్ ఈ ఆర్ ద బెస్ట్ నెట్వర్క్స్ ఇన్ యూకే. లెబారాలో అయితే మనకి ఫోన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం కుదరదు, ఎందుకంటే అది వోడాఫోన్ లెబారా అనేది ప్రైవేట్ నెట్వర్క్, దానికి ఇట్లా ఇన్స్టోర్స్ అయితే లేవు. సో మనం యూకేలో ఫోన్ తీసుకోవాలి అంటే బెస్ట్ వచ్చేసి స్కై, దాని తర్వాత కొద్దిగా తక్కువైనా నెక్స్ట్ 3, దాని తర్వాత O2, దాని తర్వాత ఈఈ అండ్ వోడాఫోన్. సో మనకు తక్కువలో దొరికేది అంటే స్కై, దట్ ఈస్ ద బెస్ట్. అంత తక్కువలో నేను ఇక్కడ వేరే అంటే వేర్ హౌసెస్ కూడా ఫోన్స్ ఇష్యూ చేస్తారు కాంట్రాక్ట్ బేసిస్లో. ఇప్పుడు 3 years ఉన్నట్లయితే కనుక మనకి యాపిల్ నుంచే డైరెక్ట్ మంత్లీ బేసిస్ మీద మనం ఫోన్ అనేది కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకోవచ్చు. సో ఇప్పుడు అంటే మనకి వితౌట్ లివింగ్ ఫర్ 3 years అండ్ మనకి ఇనిషియల్గా కావాలనుకుంటే మాత్రం ద బెస్ట్ థింగ్ వచ్చేసి స్కై. మీకు అందులో డోకా కూడా లేదు. స్కైలో మీరు బెస్ట్ థింగ్ ఏంటంటే యాక్సరీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే మీరు దాని తర్వాత యాక్సరీస్ యాడ్ చేసుకోవచ్చు. వేరే 3 కానివ్వండి, వేరే సైట్స్ అయితే మీరు మొబైల్ తీసుకున్నప్పుడే యాక్సరీ యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు యాక్సరీ అయితే యాడ్ చేయడానికి కుదరదు. సో అందరూ ఇలానే హై డ్రీమ్స్తోనే వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఐఫోన్స్ అండ్ శాంసంగ్కి షిఫ్ట్ అవుతారు ఒక సర్టెన్ టైం తర్వాత. సో అది మెయిన్ రీజన్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కలుస్తాం. బాయ్.